బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారు. కేబినెట్ విస్తరణపై పార్టీ అగ్రనేతలతో సమావేశం అవుతారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా హైకమాండ్తో చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో ముందుగానే పదవుల పంపిణీ ద్వారా పార్టీలో జోష్ తేవాలని అధినాయకత్వం భావిస్తోంది. లోక్సభ అభ్యర్థుల విషయంలో కూడా ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో గ్రేటర్ హైదరాబాద్కే తొలి ప్రాధాన్యం ఇస్తారని సమాచారం. హైదరాబాద్లోని నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరు కూడా ఎన్నికల్లో గెలవలేదు. నాంపల్లిలో ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ మైనార్టీ కోటాలో పోటీలో ఉన్నారు. ఇక నిజామాబాద్ అర్బన్ స్థానంలో ఓటమి చెందిన షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఓకే అయితే ఫిరోజ్ ఖాన్ కు అవకాశాలు ఉండవని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అలాగే మల్కాజ్గిరి నుంచి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే ఆయన్ను మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బరిలోకి దించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా పార్టీలో ప్రచారం సాగుతోంది. అటు ముషీరాబాద్ నుంచి ఓడిన అంజన్ కుమార్ యాదవ్, ఎల్బీ నగర్ నుంచి ఓటమి పాలైన మధుయేష్ కి వీళ్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. షబ్బీర్ అలీ, అంజన్ కుమార్లకు మంత్రులుగా అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తారని వారి అనుచరులు చెబుతున్నారు. ఇక గెలిచిన వారిలో ఆదిలాబాద్ నుంచి గెడ్డం వినోద్, వివేక్ సోదరుల మధ్య మంత్రి పదవికి పోటీ ఉంది. ఇద్దరూ ఢిల్లీలో అగ్రనేతలను కలిసినట్లు తెలుస్తోంది. తనకు అవకాశం ఇస్తారని వివేక్ ధీమాతో ఉన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉంది. అదే సమయంలో కీలకమైన హోంశాఖ ఎవరికైనా అప్పగిస్తారా లేక సీఎం వద్దనే ఉంచుకుంటారా అనే చర్చ కూడా సాగుతోంది. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు ఏడాది పాటు ఏ పదవి ఇవ్వకూడదని పార్టీ యోచిస్తున్నట్లు కూడా మరోపక్క ప్రచారం జరుగుతోంది. దాన్ని అమలు చేస్తే మాత్రం ఓటమి చెందిన వారికి మంత్రి పదవులు దక్కే అవకాశం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు.